హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన వరుణ్ తేజ్ది న్యూ మూవీ టీజర్ అయితే వచ్చిందనమాట. ఆగస్టు 7న లాంచ్ అవుతుంది. ఈ టీజర్ వచ్చిందని చెప్పి నాకు ఎలా తెలిసిందంటే ప్రభాస్ దీన్ని లాంచ్ చేసిండు. అంటే ఈ టీజర్ని ప్రభాస్ ఈరోజు లాంచ్ చేస్తానని చెప్పి యూవీ క్రియేషన్ చెప్పిన దాకా తెలియదు నాకు. సో నాకు కూడా చాలామంది పంపారనమాట, టీజర్ వచ్చింది బ్రో, దాని సంగతి ఏందో చెప్పని. టీజర్ కూడా యూనిక్గా ఉంది, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. వరుణ్ తేజ్ గురించి మాట్లాడుకుంటే అప్పుడెప్పుడో గద్దలకొండ గణేష్ వాల్మీకి మూవీ ఆ టైంకి హిట్ కొట్టిండు. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదని చెప్పి ఆయనైతే పరితపిస్తాడు. సో ఈ సినిమాతో అయినా హిట్ అయిద్దా లేదా? కామెడీ అయితే ఉంది. ఫస్ట్ ఒక టీజర్ వచ్చింది చిన్నది, అదంత ఎఫెక్టివ్ అయితే లేదు, కానీ దీంట్లో ఇంకేదో ఎఫెక్ట్స్ యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మనమైతే దాన్ని డీటెయిల్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూసిన తర్వాత అసలేమైంది, ఈసారి వరుణ్ మరి కంబ్యాక్ ఎలా ఉంటుంది అనేటటువంటిది నేనైతే మీకు డెప్త్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. లెట్స్ డైవ్ ఇన్ కొరియన్ కనకరాజు. అంటే మన వాళ్ళకి కొరియన్ సిరీస్ అంటే పిచ్చి, అది చూసేటోళ్ళకి ఇదైతే పిచ్చి పిచ్చిగా ఎక్కిద్ది, దాంట్లో డౌటే లేదు. ఒకవేళ చూడకపోతే కన్ఫ్యూజ్ అవుతారు అక్కడక్కడ. అదైతే గుర్తుపెట్టుకోండి. నేను కూడా కొరియన్ సిరీస్ అప్పుడప్పుడు ఒక లుక్ వేస్తూ ఉంటా, బోర్ కొట్టినప్పుడు. ఎంఎక్స్ ప్లేయర్లో ఉంటాయి నాకైతే, అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. సో మీరు చూస్తారా లేదా అనేటటువంటి కింద కామెంట్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్. తమిళ్ కూడా చాలా యూనిక్గా ఉంది. అది అందరికీ నమస్కారం అబ్బా. యూవీ క్రియేషన్స్, ఇది నేను ఎగ్జాక్ట్లీ రాధేశ్యామ్ అప్పుడు ఈ బ్యానర్లో ఏమేమి సినిమాలు వస్తాయా అని చెప్పి గల్లి వెయిట్ చేసేది యూవీ క్రియేషన్స్. వాళ్ళు ఇప్పుడు మా ఊరు పెనుగొండ అన్నాడు, కట్ చేస్తే మన అక్కడ కొరియాలో ఓపెన్ అయింది కెమెరా. రాయలసీమ అంటుండో కొరియాలో ఉన్నటువంటి అస్త్ర శస్త్రాలని, ఆ మ్యాజిక్స్ని, ఆ బిల్డింగ్స్ని, ఆ ఫ్లవర్స్ని అన్నిటిని అవి చూపిస్తున్నారు. మొత్తం పెనుగొండ అంటే ఎట్టుంటుంది, మన రాయలసీమ అంటే ఎట్టుంటుంది, అట్మాస్ఫియర్ అయితే లేదు. మామూలు అందంగా లేరు. ఎవడు మగ అర్థం కాదు, ఎవడు ఆడో అర్థం కాదు. ఆ కొరియా సిరీస్ చూస్తాడు నాకు. బీటీఎస్కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. అసలు వీళ్ళకి ఫ్యాన్స్ ఏంద్రా బాబు అనిపిస్తుంది. అంటే అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అసలుకే అర్థం కాదు. అసలు అందరూ ఒకేలాగా ఉంటారు, మరి వాళ్ళు అలా కన్ఫ్యూజ్ గారు అనేటటువంటిది ఇంకా అర్థం కాదు నాకైతే. ఓయ్ మ్యూజిక్ బాగుందిగా, సమనేనా? ఓ ఓ ఓ బండి కొంచెం మెల్లగా, మొత్తం చేతబడిది ఓపెన్ అయింది, పుర్రె ఓపెన్ అయింది, రకరకాలుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టింగ్లోనేమో పెనుగొండ అన్నాడు, రాయలసీమ అన్నాడు, కొరియాలో ఓపెన్ అయింది. కానీ ఇందులో చాలా అంటే చాలా వింతలు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఓపెన్ అయింది కరెక్ట్గా. నేను చెప్పే ఆడియోకి వీడియోకి సంబంధం లేదు ఏంటి స్వామి అంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పెనుగొండలో అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ ఈ పెనుకి అండ్ ఈ రాయలసీమకి అక్కడ ఉన్నటువంటి కొరియాకి సంబంధం ఏందని చెప్పి వీళ్ళు టీజర్లోనే డిస్కషన్ చేశారు. చూడండి, ఇది మనము కనకరాజు. అది పెనువల్లో ఉండేటటువంటి ఒక పనికిమాలోడు మన కనకరాజు. చూసుకున్నట్లయితే అందరినీ కొడతా ఉంటాడు, అన్ని గొడవలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. శానా తిక్కలోడు, ముక్కు మీద కాపు, మొత్తం ఆ శాతలో ఉంటుంది ఆ కాపు. అంటే అరిసేటటువంటి రకం కాదు, ఏదైనా చూపించేటటువంటి రకం. ఫుల్ గొడవలు అయితే అవుతున్నాయి. సత్య ఉండంటే కామెడీకి మనం మ్యాక్సిమం న్యాయం జరిగింది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. మన సత్యాన్ని పెట్టుకొని కూడా పెద్దలో సరిగ్గా వాడుకోలేదు, కానీ ఇందులో బాగానే వాడతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అది బలమైన కారణం ఉంటే కానీ మందు ముట్టాను అని చెప్పి చెప్తుండు. కాయ కరిసింది, గుడ్డు పగిలింది, ఆడిపోయిండు ఈడిపోయిండు అని చెప్పి మందు అవుతుండు. మనోడికి గొడవలకి మందు, ఈ రెండే, వేరే ప్యాషన్ అయితే లేదు, వేరే వ్యవహారం లేనే లేదు మన కనకరాజ్కి. ఉయ్యా వచ్చింది ఏఐ. మన ఏం సినిమాలో కనపడుతుంది, మిరాయిలో కనపడుతుంది. ఇక ఆ తర్వాత డైరెక్ట్గా ఈ సినిమాతో తనైతే వస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మన హీరోయిన్ మామూలుగా ఉండవు. అంతే ఫోటోగ్రాఫర్ అనుకుంటా మనోడు ఇందులో. సో హీరోయిన్ చూసుకున్నట్లయితే కొరియన్లో మాట్లాడుతుంది. హీరోయిన్కి తనైతే పడిపోయిండు. ఈ డ్రాగన్ అయింది భయ్యో, ఏదో గ్రానైట్ ఉన్నట్టు ఉంది. నాకు తెలిసి అందులో ఆత్మ ఉంటుంది అనుకుంటా. చూడు, కొరియానంలోనే బయటకు వచ్చేస్తుంది. హీరోయిన్ వచ్చి కొరియాలో మాట్లాడింది. నాకు తెలిసి తను కొరియన్ సిరీస్ అంటే పిచ్చి తనకి, సో అందుకే కొరియాలో మాట్లాడింది. సో కొరియానంలోనే డ్రాగన్ ఇటు సైడ్ తిరిగింది, దాంట్లో ఉన్నటువంటి ఆత్మ అయితే బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక పట్టింది ఆల్రెడీ, మనోడి పట్టేసింది. ఊరి నాయను పట్టుకోవాలనే సదర్లాగా స్తంభాలు వణుకుతున్నాయిగా. మనకు దయ్యం పడితేనే స్తంభాలు పగులుతాయి, కానీ మన ప్రభాస్కి అది అవసరం లేదు. జస్ట్ హ్యాండ్ని ఎలా చూపించి ప్రజెన్స్ అనేది అటువంటి ఇస్తాడు. దయ్యమా? కళ్ళేంది కనుక కలర్ మారినాయి, నీకు దయ్యం పట్టింది కనుక. ఊరిని అమ్మ వాళ్ళు ఉత్సవ పోయిత్తండుగా. శ్మశానం కొరియా
కొరియా అది నేను అనుకున్నదే జరిగింది. ఐ థింక్ కొరియాలో ఉన్నటువంటి ఒక దయ్యం మనోడిని పట్టింది, అదేదో రివెంజ్ స్టోరీ ప్లాన్ చేసి ఉంటుంది అనమాట. మరి ఇండియాకి ఎందుకు వచ్చింది ఆత్మ? కొరియాలో ఏమైనా ఒక డగులుకోవచ్చుగా, దానికి కూడా బలమైన కారణం ఉండుండొచ్చు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆత్మని బంధించి దాన్ని సముద్రంలో వేస్తారు, లేదా ఏదో పార్సిల్ చేస్తారు. అది అనుకోకుండా మన హీరోకి దొరుకుద్ది. అరే ఈ బాటిల్ ఏదో విచిత్రంగా ఉంది కదరా అని చెప్పి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. సో మాటల్లో మాట వచ్చి కొరియా అంటాడు. ఇంకా కొరియా అనగానే అది పగలగొట్టుకొని మనోడికైతే పట్టిద్ది. సో రివెంజ్ ఇది, కొరియన్ కనకరాజ్. అగో ఇదే అనుకుంటా దయ్యం. విగ్రహం పెట్టారు కదా, ఓజీ రేంజ్లో ఉందిగా విగ్రహం. ఏ న్యూ బిగిన్స్. గోరి నాయన్నో, కొరియన్ కనకరాజు. మ్యూజిక్ అదిరిపోయింది, హాలీవుడ్ రేంజ్లో ఉంది మ్యూజిక్. ఆగస్టు 7th కొరియన్ కనకరాజు, ఆగస్ట్ 7th రిలీజ్. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేటటువంటి చెప్పండి. ఎలా ఉంటామేంది అదిరిపోయింది, చాలా యూనిక్గా ఉందన్నమాట కాన్సెప్ట్. మనం వరుణ్ గురించి మాట్లాడుకుంటే పాపం బాగా గ్యాప్ ఇచ్చిండు. ఇప్పట్లో కాదు, అప్పుడెప్పుడో వచ్చిండు. మధ్య మధ్యలో 2-3 సినిమాలు తీసిండే కానీ బిస్కెట్ అయిపోయినాయి. ఇక ఆ తర్వాత హిట్ కొడతాడు. నేను ఆయన రీసెంట్గా చూసింది గనియే, చూసింది. ఇంకా ఆ తర్వాత ఏం సినిమా వచ్చింది అనేటటువంటిది నాకైతే గుర్తులేదు. మరి వచ్చిందో లేదనేటటువంటిది మీరే కింద కామెంట్ చేయండి. ఇంకా ఎలా మాట్లాడాలంటే దీని గురించి కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా ఆలోచించాడు. ఈ టైంకి చాలా అంటే చాలా టైం తీసుకుంటూ ఈ గ్యాప్లో తన పెళ్ళైంది. ఆయన లావణ్య త్రిపాఠిది కూడా ఒక సినిమా వచ్చింది, కానీ మనోడి మట్టికి ఎంత మట్టికి రాలేదు. సో ఈసారి అయినా సరే గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అనేటటువంటి దానికోసం మరీ వెయిట్ చేస్తుండు. సో పోయినసారి బాగా నెగిటివ్ ఎందుకు అయిపోయిందంటే అల్లు అర్జున్ టార్గెట్ చేసి మాట్లాడిండు. లైక్ స్టేజ్ ఎక్కి మనం ఎక్కడ నుండి వచ్చాం అనేటటువంటిది మర్చిపోకూడదు, అది ఇది అని చెప్పి మాట్లాడిండు అనమాట. అప్పుడు బాగా వైరల్ అయ్యిండు, అప్పుడు బాగా ట్రోల్ చేశారు, కావాలని చెప్పి టార్గెట్ కూడా చేశారు అనేటటువంటిది నేనైతే విన్నా. ఇంక ఈసారి అట్లాంటివి ఏమి లేకుండా ఫ్రెష్గా వస్తుంది కాబట్టి ఏమైనా ఆదరిస్తారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలబ్బా. కాన్సెప్ట్ అయితే యూనిక్గా ఉంది. చూడండి, ఒకసారి ఆలోచించండి. టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ మనోడు చూసుకున్నట్లయితే ఆ పెనుబల్లులో గాలికి తిరుగుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు, గొడవలకు వెళ్తూ ఉంటాడు, చాలా పవర్ఫుల్. కానీ తన పవర్ ఏంటి అనేటటువంటిది తనకు తెలియదు. ఆ పవర్ యూజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా తనకి రాదు. సో కొన్ని కారణాల వల్ల కొరియాలో ఉన్నటువంటి ఒక దయ్యం మనోడిని పట్టిద్ది. ఆ దయ్యం ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అనమాట. సో గ్యాంగ్స్టర్ అయితే ఆయన చంపేసి అది చచ్చిన తర్వాత కూడా వచ్చి రివెంజ్ ఇచ్చుకుంటాడు అనేటటువంటి భయంతో అక్కడున్న మంత్రగాళ్ళు, పూజారులు, వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి ఆ యొక్క డ్రాగన్ ఉంది కదా, డ్రాగన్ బాటిల్, దాంట్లో ఆత్మని బంధించి తీసుకొచ్చి ఎక్కడో ఇండియాలో పడేయచ్చు ఐ థింక్. ఎందుకంటే కొరియా అనేటటువంటి పదం వింటేనే మనోడు బయటకు వస్తారు అనేటటువంటిది వాళ్ళు ఏదో ఒక పజిల్ లాంటిది పెట్టి ఉండొచ్చు అనమాట. సో అనుకోకుండా మన హీరో కొరియా అంటాడు. సో మనోడు కొరియా అంటాడు, వీడు కూడా కొరియానే అని చెప్పి వచ్చి పట్టిద్ది అనమాట. పట్టిన తర్వాత వాళ్ళు ఆ దేశం వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మన వరుణ్, సత్య మరియు హీరోయిన్ కలిసి కొరియా అయితే వెళ్తారనమాట. అక్కడ భయంకరమైనటువంటి రివెంజ్లు అయితే ఉంటాయి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫైట్ ఉంది. ఫస్ట్ టీజర్లో చూసుకున్నట్లయితే మన సత్యాన్ని పిచ్చి కొడుతూ ఉంటారు పోలీసులు. కొడదంటే హీరోయిన్ వచ్చింది, వీళ్ళని ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కావట్లేదు, నాకు ఇలా భాష అర్థం కావట్లేదు అంటే కనకరాజు ఎక్కడ ఉన్నారో చెప్పుకుంటాడు. అప్పుడు కనకరాజు వచ్చి ఏదో నార్మల్గా రియాక్ట్ అవుతుంటే ఒక్కొక్కరిని మామూలు నరకడు. సో అదే అక్కడ పోలీసుల్ని చంపేస్తుండు, అక్కడ గ్యాంగ్స్టర్స్ని చంపేస్తుండు. దానికల్లా రీజన్ ఏంటి అంటే మామూలుడు అయితే కాదు, చాలా అంటే చాలా గట్టోడు. ఆ దయ్యంకి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్, ఆ ఆత్మకి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసి ఒక రేంజ్లో ఒక రిధంలో దింపగలిగితే మట్టికి ఖచ్చితంగా వరుంది కమ్బ్యాక్ మూవీ అయింది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో నా ఒపీనియన్ అయితే ఇది హిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ టీజర్లో అయితే ఇంకా హైలైట్ అనిపించింది మ్యూజిక్. అంటే కొరియా కదా, కొరియన్ రేంజ్లో అయితే మ్యూజిక్ అయితే ఇందులో పాస్ అయిందనమాట. అది కాపీడా గీపీడా అనేటటువంటిది మనకు తర్వాత నిదానంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే మ్యూజిక్ ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇచ్చిందనమాట. వరుణ్ కూడా చాలా అంటే చాలా గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్ మీద బాగా అంటే బాగా పనిచేసి మరి మన ముందుకు వస్తుండు. ఇది అయిన తర్వాత నిహారిక ప్రొడక్షన్లో లైక్ మన నిహారిక చూసుకున్నట్లయితే ప్రతి సినిమాని హిట్ అయితే చేసుకుంటుంది. మన ఈ మధ్యన రాకాస, అంతకుముందు ఒక సినిమా వచ్చింది విలేజ్ బ్యాక్డ్రాప్లో, అది కూడా మస్తు ఉంటుంది. ఈ విధంగా తన కాంబినేషన్లోనే మన వరుణ్ మళ్ళీ ఏదో సినిమా తీస్తాడు అనేటటువంటిది ఒక సినిమా అనౌన్స్మెంట్ కూడా తనైతే ఇచ్చేసిన అనమాట. దానికన్నా ముందు ఈ కొరియన్ కనకరాజుతో అయితే మనం అయితే పలకరిస్తాను అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి, మీకు ఎలా అనిపించింది అనేటటువంటి జెన్యూన్గా చెప్పండి. మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, వరుణ్ కూడా బాగుండు.
ఇంకా గట్టిగా వర్కౌట్ అయితే గద్దలకొండ గణేష్ రేంజ్లో హిట్ అవ్వచ్చు, లేకపోతే ఫట్ అవ్వచ్చు. అది మన చేతిలో ఉండదన్నమాట. ఈ ఆగస్టు 7th ఎన్నో రోజులు లేదు, ఎగ్జాక్ట్లీ వాళ్ళు చూసుకున్నట్లయితే 12th అనుకుంటా, 12th 11th ఇవాళ. ఇంకొక 20 రోజుల్లో సినిమా అయితే మనం ముందుకుందాం. కానీ ఆగస్టులో చాలా పెద్ద పోటీ ఉంది. ఏం పోటీ ఉన్నాయి అనేటటువంటిది ఇన్ డీటెయిల్ ఇంకో వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతకి వీడియోని షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం, వందే మాతరం.